హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో ఈరోజు మన మగ్గం వర్క్ బ్లౌజ్ మార్కింగ్లో పార్ట్ 3 వీడియో అనమాట. ఈ పార్ట్ 3 వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్గా ఉంటుంది. సో కొత్తగా చూసిన వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, దాంట్లో ఉన్న ట్రిక్స్ టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఫోల్డ్ చేసిన వన్ పార్ట్ మాత్రమే క్లాత్లో, ఇది ఫోల్డింగ్ చేసిన ఒక సైడ్ క్లాత్ మాత్రమే ఇది నేను చూపిస్తున్నది. సో దీనికి ఇక్కడ బ్యాక్ నెక్ మార్క్ చేసింది, హ్యాండ్ మార్కింగ్ చేసింది మీకు కనిపిస్తుంది కదా, వాటికి మధ్యలో ఉన్న గ్యాప్లోనే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం అయితే ఇక్కడ మెజర్మెంట్స్ టేపు, నార్మల్ స్కేలు, 6 షేప్ స్కేలు అండ్ మార్కింగ్ చాక్ పీస్, సైజ్ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే కంపల్సరీ. దీంట్లో మార్కింగ్ చేయడానికి సైజ్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది నార్మల్ బ్లౌజ్తో చూపిస్తాను, దాంతోపాటు మగ్గం వర్క్ డిజైన్ చేసిన బ్లౌజ్తో కూడా చూపిస్తాను. మీకు ఎక్కడి వరకు మెజర్మెంట్స్ అనేది ఎలా వస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఉంది, ఎంత వస్తుంది మెజర్మెంట్స్ చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మనము బ్లౌజ్ అనేది క్రాస్లో పెట్టాలి. ఇంతకుముందు హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్ స్ట్రేట్గా క్లాత్ పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్ స్ట్రేట్గా ఉంచి మనం మెజర్మెంట్స్ అండ్ సైజ్ బ్లౌజ్ని క్రాస్లో పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజు తీసుకున్నాను. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఎక్కడి దాకా వస్తుంది అండ్ అదేవిధంగా నార్మల్ బ్లౌజ్కి ఎక్కడి దాకా వస్తుంది అనేది అయితే మీకు క్లియర్గా ఇక్కడ నేను క్లాత్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇంట్లో క్లియర్గా డిఫరెంట్ ఎంత ఉంది అనేది అయితే మీకు కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ ఫైనల్గా నార్మల్ బ్లౌజ్తో మార్కింగ్ అయితే చూపిస్తాను. ఇలా ఈ విధంగా క్రాస్లో పెట్టిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా మనకు క్లాత్ మీద హైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా వస్తుంది, గ్యాప్ అనేది కొంచెం క్లాత్ అనేది మిగులుతుందా లేదా అని ఫస్ట్ అయితే చూసుకోవాలి. దాని తర్వాత ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేయకుండా ఫ్రీగా ఎక్కడైనా కూడా మార్క్ చేసేంత ప్లేస్ అయితే ఉంది కాబట్టి, సో ఇంకా సైజ్ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. షోల్డర్ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎక్కడి వరకు హైట్లో ఎంత వరకు ఉంది అనేది చూసుకుంటున్నాను. ఎవరికైనా కానీ 6 ఇంచెస్ అయితే కంప్లీట్గా కరెక్ట్గా ఉంటుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి 6.5 ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ షోల్డరు 2.5 ఆర్ 3 ఇంచెస్ ఉండాలి. ఇంకా అది ఒక్కటైతే మనము ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకా ఈ మెజర్మెంట్స్ కోసం స్కేలు టేప్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ క్రాస్లో ఎలా రావాలి, ఒక బాక్స్ షేప్ అయితే మీకు డ్రా చేసి చూపిస్తాను. ఈ విధంగా క్రాస్ లైన్ అయితే స్కేల్ తోటే చూసుకోవాలి. ఇప్పుడు మనము కరెక్ట్గా స్ట్రేట్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ ఏదైతే డ్రా చేసుకున్నామో మార్కింగ్ చేసుకున్నామో దానికి క్రాస్గా స్కేల్ పెట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సైడ్ బాక్స్ షేప్ లాగా రావడానికి అండ్ అదేవిధంగా బ్యాక్ నెక్కి కట్ చేయడానికైనా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుందా లేదా అనేది అయితే ఒకసారి చూసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక హాఫ్ బాక్స్ అయితే ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఈ మెజర్మెంట్స్ అయితే చూసుకోవాలి. చూసుకుంటే మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసినప్పుడు కరెక్ట్గా బ్యాక్ నెక్కి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా, ఇలా క్లాత్ లేకుండా ఉంటుందా, కట్ చేసుకోవడానికైనా వర్క్ చేసుకోవడానికైనా కానీ క్లాత్ గ్యాప్ అనేది ఉంటుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే కంపల్సరీగా గ్యాప్ అనేది ఉండాలి. లేదు అనుకోండి కొంచెం వెనక్కి ఒక 2 ఇంచెస్ 1 ఇంచెస్ వెనక్కి తీసుకొని మెజర్మెంట్స్ తీసుకొని డ్రా చేసుకోండి ఈ లైన్స్ అనేవి. సో ఇక్కడ గ్యాప్ లేదు కాబట్టి కొంచెం ఇక్కడ నేను వెనక్కి తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఈ మిస్టేక్స్ బిగినర్స్కి కంపల్సరీగా అవుతాయి కాబట్టి కావాలని నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది క్లియర్గా ఉండాలి మీకు అనేసి ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో గ్యాప్ అనేది వచ్చింది కదా, కట్ చేసుకోవడానికి క్లాత్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ నెక్కి కట్ చేసుకోవడానికి గ్యాప్ అయితే ఉంది క్లాత్కి. సో అదైతే ఇంత ఉండాలి, హాఫ్ ఇంచు ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఉన్నా కూడా పర్లేదు.
సో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి 6 ఇంచెస్ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. దాని తర్వాత పైన లైన్ నుంచి 6 ఇంచెస్ చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ డౌన్ కిందికి ఉంది, హైట్లో ఉంది కాబట్టి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత షోల్డర్ మెజర్మెంట్స్ ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు కొంచెము ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొంచెం ఇలా గ్యాప్ ఉండడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కింద నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్ పైన నుంచి 3 ఇంచెస్ వరకు ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఉంటుంది. ఈ 2 ఇంచెస్ పైనుంచి ఈ లోపలికి గ్యాప్లో 3 ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ రావడానికి, ఇది మాత్రం రౌండ్ షేప్ రావడానికి మాత్రమే ఈ ట్రిక్ అనమాట. ఇదైతే నోట్ చేసుకోండి. ఈ విధంగా ఈ 3 ఇంచెస్ ఉన్న దగ్గరికి షోల్డర్ నుంచి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. దాని తర్వాత 6 షేప్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోండి, అప్పుడైతే మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నాకైతే క్లియర్గా తెలుస్తుంది, మీకు బిగినర్స్కి అర్థం కాకుంటే ఇక్కడ కింద కూడా 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి. మొత్తం పూర్తిగా డ్రా చేయకండి, కొంచెం జాయింట్ లేకుండా ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. దాని తర్వాత 6 షేప్ స్కేల్ పెట్టుకున్నారనుకోండి, రౌండ్గా కరువు అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకొని ఒక కరువు లైన్ గీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఫ్రంట్ షేప్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది. సేమ్ అదే లైన్ మీదుగా మీరు మగ్గం వరకు లైన్ స్టార్ట్ చేసుకుంటూ చైన్ స్టిచ్ ఉంది కదా, అది స్టార్ట్ చేసుకుంటూ కరెక్ట్గా అదే లైన్ మీద కుట్టండి. ఏం పర్వాలేదు, కరెక్ట్గా వస్తుంది మీకు. చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ లైన్ గీసుకున్నాం కదా, డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ కాకుండా కొంచెం లోపల నుంచి వర్క్ చేసుకోవాలి కావచ్చు అనేసి డౌట్ ఉంటుంది కొత్త వాళ్ళకైతే. అలా ఏం లేదు, ఆ లైన్ మీద నుంచి వెళ్ళే మీరు చైన్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. అక్కడ నుంచి కరెక్ట్గా మన వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పూర్తిగా మీకు కొంచెం ఐడియా కోసం ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వస్తుంది అనేది ఒక కొంచెం అలా ఎగ్జాంపుల్గా డ్రా చేసి చూపిస్తాను లైట్గా. ఇలా చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఎక్కడి వరకు వస్తుంది, హైట్ అండ్ విడ్త్ ఎలా వస్తుంది ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంటుంది మీకు. సో అందుకే ఈ విధంగా లైట్గా ఇలా డ్రా చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ మార్కింగ్ ఏమీ కాదు, టైలరింగ్ వాళ్ళ దగ్గర కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటారు క్లాత్ ఫ్రంట్ పార్ట్ అనేది. సో మనము ఇక్కడ ఓన్లీ షోల్డర్ లెంత్ అండ్ అదేవిధంగా ఈ హైట్ ఫ్రంట్ నెక్ షేప్ హైట్ అనేది కరెక్ట్గా చూసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకైతే ఇది క్లియర్గా ఉండాలి. ఇక్కడ మన వర్క్ మాత్రమే చూసుకోవాలి. మెజర్మెంట్స్, మార్కింగ్, బ్లౌజ్ కటింగ్ అనేది టైలర్ వాళ్ళు చూసుకుంటారు, బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటారు. సో టైలర్ దగ్గర మెజర్మెంట్స్, కటింగ్ అదంతా వేరే ఉంటుంది. సో ఇక్కడ మనం మార్క్ చేసే దగ్గర మగ్గం వర్క్కి బ్లౌజ్ మార్కింగ్కి కటింగ్ మార్కింగ్కి చాలా తేడా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ పెట్టి ఇక్కడ చూపిస్తున్నాను కదా, నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా నార్మల్ బ్లౌజ్కి చిన్నగా ఉంది. అదే మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే దీని మీద పెట్టేసరికి కరెక్ట్గా వస్తుంది. మన డిజైన్ కూడా ఎంతకు ఎక్కువ రేటు పెట్టి డిజైన్స్ వేసుకుంటాం కాబట్టి కొంచెం నెక్ అనేది డీప్గా ఉండడం వల్ల షేప్ కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా మన వర్క్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇదైతే క్లియర్. అండ్ అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టి చూపిస్తున్నాను, ఇక్కడైతే కరెక్ట్గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, నార్మల్ బ్లౌజ్కి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఒకటే సైజ్లో ఉండవు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ అయితే కరెక్ట్గా ఉంటుంది, షేప్ అనేది వేసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది. సో దాన్ని బట్టే మీకు ఇక్కడ నేను చూపించిన దాన్ని బట్టి కరెక్ట్గా అర్థమైపోయి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం, కొంచెం డౌట్ ఉండే వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా పెట్టి చూపించాను. సో ఇక్కడ ఇంతవరకు మాత్రమే మనము ఈ 2 ఇంచెస్ గ్యాప్లో మాత్రమే ఫ్రంట్ పార్ట్కి మనం మగ్గం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్. ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా
వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దాంట్లో మధ్య మధ్యలో టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా చెప్పాను. అవి మీకు బాగా యూజ్ అవుతాయి. నోట్ చేసుకొని మరీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీకోసం మన ఛానల్లో నేను మగ్గం వర్క్ బిగినర్ కిట్ అయితే సేల్ చేస్తున్నాను. కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకైతే ఆ మెటీరియల్ అంతా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కటి కూడా వేస్ట్ కాదు. మనం ఏదైతే నేర్చుకుంటామో స్టిచెస్ వాటికి సంబంధించిన మెటీరియల్, థ్రెడ్స్, నీడిల్స్, ఫ్రేము, స్టాండ్, క్లాత్ అన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మొత్తం టోటల్ 40+ మెటీరియల్ అయితే ఉంటుంది. సో కొత్త వాళ్ళకు నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా మెటీరియల్ కోసము వెతకాల్సిన పనే లేదు. వర్క్ నేర్చుకునే వరకు వచ్చే వరకు మెటీరియల్ అంతా కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.